కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి గ్రామంలో ఉన్న కైట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా బృందం కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం గంగ సూరిబాబు మాట్లాడుతూ కైట్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం విడుదల చేయలేదని, గత 2 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులు కడితేనే గాని సెమిస్టర్ పరీక్షల అప్లికేషన్ ఫీజులు కట్టించుకుంటామని అనడం, విద్యార్థులు ఎస్ఎఫ్ఐ దృష్టికి సమస్య తీసుకురావడంతో విద్యార్థులందరూ ఎస్ఎఫ్ఐ నాయకులకు తమ సమస్యలు చెప్పుకోవడానికి విద్యార్థులు వస్తుంటే కళాశాల గేటు వద్దకు రానియకుండా విద్యార్థులను కళాశాల యాజమాన్యం బెదిరింపులకు పాల్పడింది. విద్యార్థులపై దుర్భాషలాడుతూ చదివితే చదవండి, ఫీజులు కట్టకపోతే టీసీలు ఇచ్చేస్తామని బెదిరించి విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తున్నారు. విద్యార్థులను కళాశాల యాజమాన్యం మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, నేను చెప్పినట్టు వినకపోతే మీకు భవిష్యత్ లేకుండా చేస్తామని శతవిధాలా విద్యార్థులు భయపెట్టినటువంటి కళాశాలలపై తక్షణం చర్యలు తీసుకోవాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం కళాశాలలకు నేరుగా చెల్లిస్తున్నాం, విద్యార్థుల దగ్గర నుంచి అధిక మొత్తంలో వసూలు చేయడం జరిగిందన్నారు. కళాశాలల్లో పాఠాలు చెప్పే అధ్యాపకులకు కనీస అర్హత లేకుండా ఉన్నాయని, దీని మీద సమగ్రమైన విచారణ చేయాలని ఆరోపించారు. కళాశాలల్లో ఉన్న కాలేజ్ మేనేజ్మెంట్ హాస్టల్లో సంవత్సరానికి 90,000 రూపాయలు వసూలు చేస్తూ కనీసం నాణ్యమైన భోజనం గాని, కనీస సౌకర్యాలు గాని కల్పించడం లేదని ఆరోపించారు. హాస్టల్లో ఉన్నా లేకపోయినా విద్యార్థుల దగ్గర నుంచి మొత్తం డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కళాశాలలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని అడుగుతున్న విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారని, విద్యార్థులను మానసికంగా వేధిస్తున్నారని, కళాశాల విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలు, వేధింపులు తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. కళాశాలలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి పి సత్యం, నగర సహాయ కార్యదర్శి గమ్నివేణు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎం గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఏదైతే కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి గ్రామంలో ఉన్నటువంటి కైట్ ఇంజనీరింగ్ కళాశాలలో సమస్యలు విలయతాండం చేస్తూ ఉన్నాయి. ఏదైతే విద్యార్థులు తమ సమస్యలు పరిష్కారం చేయాలని అడిగితే ఈరోజు కళాశాల యాజమాన్యం పట్టించుకోవడం మానేసి విద్యార్థుల మీద బెదిరింపు బకాయిలు గవర్నమెంటే వేస్తుంది. కానీ గవర్నమెంట్ కాలేజీకి వేస్తుంది. కాలేజీకి వేసిన డబ్బులతోటి పేద విద్యార్థులంతా చదువుకుంటూ ఉంటే ఈరోజు కాలేజీలో సెమిస్టర్ ఫీజులు కట్టాలన్నా లేకపోతే ఇతర ఫీజులు కట్టాలన్నా మీరందరూ గవర్నమెంట్ డబ్బులు వేయలేదు కాబట్టి మా అందరి డబ్బులు స్టూడెంట్ డబ్బులన్నీ కూడా కడితేనే మీకు అప్లికేషన్ ఫీజు ఇస్తామని ఈరోజు యాజమాన్యం బెదిరిస్తామని ఇంకొక విద్యార్థి దగ్గర నుంచి 40,000 నుంచి 63,000 రూపాయలని ఈరోజు విద్యార్థుల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఏదైతే వసూలు చేశారో ఇప్పటి వరకు ఆ డబ్బులన్నింటినీ వెనక్కి ఇవ్వాలని, అదేవిధంగా హాస్టల్లో అనేక సమస్యలతో ఈరోజు విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సంవత్సరానికి 90,000 రూపాయలు ఈరోజు కాలేజీ మేనేజ్మెంట్ హాస్టల్లో ఉన్న పిల్లలకి ఈరోజు సరైన భోజనం పెట్టడం లేదు, సరైన సౌకర్యాలు కల్పించడం లేదు. హాస్టల్లో ఉన్నా లేకపోయినా ఈరోజు ఆ కాలేజీ యాజమాన్యం డబ్బులు వసూలు చేస్తూ ఉంది. ఈ డబ్బుల్ని వెంటనే అరికట్టాలని, ఏదైతే ఆదివారం నాడు కాలేజీలు నిర్వహిస్తూ ఉన్నారో అదేవిధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈరోజు ఆ కాలేజీలు నడుపుతూ ఉన్నారు. అదేవిధంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెట్టడం, లేదంటే ఇతర సిఆర్టీ ప్రోగ్రామ్ యాప్తాన్ ప్రోగ్రామ్ పేరు చెప్పి ఈరోజు ఆడపిల్లల్ని నైటు 1 గంట 2 అయ్యే వరకు ఈరోజు కళాశాలలో ఉంచుతూ ఉన్నారు. మరుసటి రోజు మళ్ళీ ఉదయాన్నే రాకపోతే ఫైన్ వేయడం, ఇవన్నీ ఈ కళాశాలలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అక్రమాలకి కేరాప్ అడ్రస్గా ఈరోజు కైట్ కళాశాల ఉంటా ఉంది. వీటి మీద చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జేఎన్టీ అధికారులకి ఫిర్యాదు చేస్తున్నాం. ఈరోజు కాకినాడ కలెక్టరేట్లో స్పందనలో జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి ఆర్డీఓ గారిని స్పెషల్ ఆఫీసర్గా, ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించడం జరిగింది. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. ఈ సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలి, లేని పక్షంలో విద్యార్థులందరినీ ఐక్యం చేసి పోరాడతామని తెలియజేస్తా ఉన్నాం. సమస్యలు చెప్తున్నటువంటి విద్యార్థుల మీద ఈరోజు కళాశాల యాజమాన్యం బెదిరింపులకి, అణిచివేతలకు గురి చేస్తూ ఉంది. ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నారో, ఎవరైతే విద్యార్థులు ఈ సమస్యలు ప్రస్తావిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ టార్గెటెడ్గా ఈరోజు కళాశాల యాజమాన్యం పనిచేస్తూ ఉంది. కళాశాలలో యాజమాన్యం ఈ వేధింపులు ఆపకపోతే డైరెక్ట్గా ఎస్ఎఫ్ఐగానే మేము ఆ కళాశాల ముందు ఆందోళనకి పిలిపిస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం.